వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్, 61% పోలింగ్ నమోదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, వైసీపీని ఇంటికి పంపాలన్న పవన్. ఐదేళ్లైనా ఎత్తిపోతలను పూర్తి చేయలేదు, అధికార వైసీపీపై వైఎస్ షర్మిల ఫైర్. రేవంత్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, అమరుల స్తూపం వద్ద హరీష్ రావు సవాల్. సెమీఫైనల్లో గెలిచాం, ఇక ఫైనల్లో గెలవాలన్న రేవంత్. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని దుష్ప్రచారం చేస్తున్నారు, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అన్న కిషన్ రెడ్డి. వంద శాతం వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపు కుదరదన్న సుప్రీం, విపక్షాలకు గట్టి చెంపదెబ్బన్న మోడీ. ప్రధాని ప్రసంగాల్లో ఆందోళన కనిపిస్తోంది, మోడీపై రాహుల్ సెటైర్లు. 5 రోజుల లాభాలకు బ్రేక్, నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం మీద 64% ఓట్లు పోలైనట్లు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియలేదు. త్రిపురలో ఎండను లెక్క చేయకుండా అత్యధికంగా ఓటర్లు నియోజకవర్గాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపురలో 70% మించి పోలింగ్ జరిగింది. పదమూడు రాష్ట్రాల్లో 88 నియోజకవర్గాల్లో చురుగ్గా పోలింగ్ నిర్వహించారు. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు, రాజస్థాన్లోని 13 నియోజకవర్గాలకు రెండో దశలో పోలింగ్ జరిగింది. దీంతో ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాలకు, మధ్యప్రదేశ్లో 6, అసోం, బీహార్లో 5 స్థానాలకు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. త్రిపుర, జమ్మూ కాశ్మీర్లోని ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మృతి కారణంగా పోలింగ్ వాయిదా పడింది. కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక మాండ్య నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి, బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య, ఉత్తరప్రదేశ్లో సినీ నటి హేమమాలిని, టీవీ నటుడు అరుణ్ గోవిల్, రాజస్థాన్ కోటలో ఓం బిర్లా, బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ స్పీకర్ డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. మూడో దశలో మే 7న ఈ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి తన సవాల్ను స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనకు రావడానికి వీలు కుదరకపోతే సిబ్బందితోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్కుకు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మొదట అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. మీడియా సాక్షిగా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కావని, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీష్ రావు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు
2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలన్నారు. గన్ పార్క్ దగ్గర రేవంత్కు సవాల్ విసిన హరీష్ రావుకు సీఎం కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుందని అన్నారు. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అని చెప్పారు. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంతా లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని, స్పీకర్ ఫార్మాట్లో లేకపోతే రాజీనామా లేఖ చెల్లదన్నారు. హరీష్ రావుకు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లలో జారుకుందని సెటైర్ వేశారు. ఇప్పటికీ తాను రైతు రుణమాఫీ కట్టుబడి ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం కాంగ్రెస్ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీష్ రావు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తాను మంత్రి పదవి తృణప్రాయంగా వదులుకున్నానని గుర్తు చేశారు. ఎస్సీలకు 3 ఎకరాల పేరుతో కేసీఆర్ మోసగించారని విమర్శించారు. మెదక్లో బీఆర్ఎస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఓటేసినా, కేంద్రంలో నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటేనని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రైతుల పొలాలకు మీటర్లు పెట్టడానికి బీజేపీకి ఓటేయాలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతున్నా డీకే అరుణ మాత్రం పట్టించుకోకుండా మంగళహారతులు ఇచ్చారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అలాగే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మొహం చాటేసిన కాంగ్రెస్ను కూడా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటే బాయ్ నరేంద్ర బాయ్ బడే బాయ్. చోటే బాయ్ కోటేసిన నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈడ చోటే బాయ్ కోటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి, అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పెట్టింది. ఈమెకి మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీకి ఓటేస్తే బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలను పాటించేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాస్త ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అన్నారు. దేశానికి పట్టిన ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ప్రజలు 10 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు.
కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పిగంతులు వేసేటట్టు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా. పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లాకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని, రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీయేనని అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు గుంజుకుంటుంది, హనుమాన్ చాలీసా చదువుని అంటా ఉన్నది. 50 ఏళ్ళు పరిపాలించడం ఇలా హిందువులకు రక్షణ మా టైం లెక్కుందా, మీ టైం లెక్కుందా? మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీరు 85% హిందువులకు నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే నా హిందువులకు 180 లక్షల ఉద్యోగాలు వచ్చేటి కదా. దేశ సంపదను ఆదాని అంబానికి దోచిపెట్టి ఇలా మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ డ్రాప్ పడిపోతుంటే దేశ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి అయినే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఒక వైసీపీకి ఎన్నికల్లో చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని జోస్యం చెప్పారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్ అన్నారు. చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టి వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నాసిరకం కాంట్రాక్టు పనులతో ప్రజల సొత్తు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణపైన విమర్శలు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ప్రజాప్రతినిధులుగా అయ్యే అర్హత లేదన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఆయన వైసీపీ అభ్యర్థి ఖలీల్ను గెలిపించాలని కోరారు. చోటా మోటా నాయకుడు రూప్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినప్పటికీ కూడా పచ్చి అవకాశవాదంతో పార్టీ మారి పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు. నాసిరకమైనటువంటి కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద జల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని, అందుకే తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5,000 మంది వచ్చారని నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు.
ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా? తమరు చూసుకోండి, తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా 5 సార్లు వరుసగా ఓడిపోయినాడు, మళ్ళీ 6వ సారికి సిద్ధపడ్డావు. ఇబ్బందే లేదు, 7వ సారికి కూడా నువ్వే ఉంటావు, దాని గురించి ఏం అనుమానం లేదు. ఎందుకంటే నీకు ఓటమికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడు తప్పపట్టం. అధికారులు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. అంత మాత్రానే నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలనా? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలనా? ఏదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు నేను కూడా చెప్తా, నేను కూడా డబ్బులు పంచుతా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంట. జగన్ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ పాలనలో రైతులంతా అప్పుల పాలయ్యారని చెప్పారు. తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైందని నిలదీశారు. ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు. ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. ఏపీ సీఎం జగన్కు సిబిఐ మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు వైఎస్ సునీత. సిబిఐ వాళ్ళు నిందితులు వీళ్లే అని చెప్పారని, సిబిఐ మీద నమ్మకం లేదన్నట్లుగా వైఎస్ జగన్ చెబుతున్నారని అన్నారు. వివేక చనిపోయాక ఆ కేసు సిబిఐకి ఇవ్వాలని కోరి మళ్లీ కేసు విత్డ్రా చేసుకున్నారని గుర్తు చేశారు. సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా? 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు, కావాలని పెడతారు కేసు. ఆర్డర్ తెప్పించుకుంటారు. మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సునీత చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల మొన్నటిదాకా సీఎం జగన్ చెల్లి అని, కానీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వ్యక్తి అని అన్నారు. షర్మిల పార్టీ విధానాలు వారివి, అది వాళ్ళ ఇష్టమని చెప్పారు. చావుకి పుట్టుకకి సంబంధాలుంటాయి, కానీ మిగతా వాటికి ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ తనను తండ్రితో పోల్చినప్పుడు వైఎస్ఆర్ గుర్తొచ్చారని అన్నారు. సీఎం జగన్ నా పేరు పిలవగానే జనం కూడా బాగా స్పందించారని, అందుకే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. దగ్గర ఉన్న డాక్టర్ ఉన్నారు కదా, ఆ డాక్టర్లు చెప్పాలి కదా తీసిమని. చాలా ఫోన్లో కన్సల్టింగ్కి చేయి పట్టుకొని చూసి చెప్పిన దానికి తేడా లేదు. డాక్టర్గా సజెస్ట్ చేస్తుంటారు, కానీ రోజు చూస్తున్న డే టు డే చూస్తున్న డాక్టర్లు వాళ్ళు దానికి ఉంచాలా తీసేది వాళ్ళు ఇస్తారు సజెషను. ఒకసారి పొరపరాలు కూడా ఆలోచన చేసుకొని ఏ నాయకులైనా సరే సమన్వయం పాటిస్తూ మాట్లాడాలి. ఏదో మైక్ ఉంది కదా, 10 మంది ఉంటున్నారు కదా అని మాట్లాడేస్తే అది కాదు. సరే, ఆవిడ తాలూకా విధానం అది, ఆ పార్టీ విధానం అది, ఆ పార్టీ తాలూకా ఆలోచన అది, దానికే ఉంది. దాని గురించి మనం పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న 2 రోజుల్లో వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన అన్న యనమల రామకృష్ణుడితో విభేదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు తునిలో టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన యనమల 3వ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం,
ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం తాలూకా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని, ఆయనను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారని, వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తాము ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నగర సిపి. ఉంటే కదండి ఇక్కడ. సో వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ హిమ్. నంబర్ 1. నంబర్ 2, accused of this, the snooping case are very smart, intelligent, they were influential. So they tried their best to, conceal evidence. We have tried our best to get them. And we are doing our best. And ఇప్పటికే ఒక 6 ప్రెస్ నోట్స్ ఇచ్చాం. అది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది కాదు, వస్తుంది ఆ స్టేజ్ కూడా. బట్ when it is required, we'll do it. Until then, please be patient. Yeah, I'm not talking about that case. You be rest assured that this crime is committed not just against 1-2 individuals. It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of, investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing, committing of, crime and entering into somebody's private lives. That case is different, we'll tell you. Don't worry about it. See, anyway, sir. లోక్సభ ఎన్నికల వేళ ఈవీఎం వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై ఇవాళ తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన దిశోభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో దూసుకెళ్లిన మార్కెట్లు వారాంతంలో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ మళ్లీ 22,400 స్థాయికి దిగొచ్చింది. సెన్సెక్స్ ఉదయం 74,509.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి వెళ్ళింది. ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా, మరింత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,616.65 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 22,419.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.35గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.